దేవుని నామకి స్తోత్రం అండి. పాష గారికి, పాషం గారికి, రాన్బాబు గారికి, నటాలియా గారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నన్ను ఇంతవరకు నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నా పేరు విజయ, నా భర్త పేరు అబ్రహం. హెచ్పిసిఎల్లో క్వాలిటీ కంట్రోల్లో మేనేజర్గా చేస్తున్నారు. మరి నాకు ఇద్దరు బిడ్డలండి. నా బాబు అఖిల్, పాప రోషిని. మరి మేమైతే ఈ సంఘానికి దగ్గర 2008 నుండి వస్తున్నాము. మాకు 98లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మేము హెచ్పిసిఎల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడ నుండి మేము 2000లో ఇల్లు కట్టుకొని ఇంకా జగ్ జంక్షన్ దగ్గర గాంధీనగర్లో ఉంటున్నామండి. మరి అక్కడ నుండి మేము యునైటెడ్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ క్వార్టర్స్లో ఉంటుండగా అక్కడ యునైటెడ్ చర్చ్కి ఇక్కడ నుండి వెళ్ళాలంటే కష్టంగా అనిపించేది. మరి ఈ డ్యూటీల వల్ల నేను అప్పుడు అఖిల్ ఒక్కడే ఉండేవాడు. వాడిని తీసుకుని వెళ్ళడం అది నాకు దూరం అయిపోయేది. ఆ తర్వాత సరిగ్గా వెళ్ళేవాళ్ళం కాదు. ఆ తర్వాత ఈయన అన్నారు అనమాట, ఇక్కడ వేరే చర్చ్ ఉంది, అక్కడికి వెళ్దాము అనేసి మేము వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళం. మరి ఆ సంఘంలో అయితే వాక్యం అయితే బాగా చెప్పేవారు, కానీ కొంచెం జడలు వేసుకోకూడదు, తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేయాలి, తర్వాత ఊర్లు వెళ్ళకూడదు అలాగా చెప్పేవారు. మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. మరి ఆ సంఘాన్ని కూడా మేము మానేసామండి. తర్వాత మేము అలా ఉండిపోయాము. కొంతకాలం ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. అప్పుడు మేము లాభనంకులు అప్పుడప్పుడు వస్తుండేవారు మా ఇంటికి. లాభనంకులు చెప్తుండేవారు, ఇక్కడ దగ్గరగా ఉంటుందిరా, మాడబడిచి వాళ్ళు హెబ్రోన్కి వెళ్తారండి. మరి వాళ్ళు కూడా సంఘస్థులు వచ్చి మా దగ్గరగా ఉంటుంది వచ్చేయండి అని చెప్పారు. మరి మేమైతే వెళ్ళలేదు. లాభనంకులు అయితే మా ఇక్కడ బాగుంటుంది, ఇక్కడికి రండిరా అది ఇది అని అంటున్నాయి. అప్పుడు 2008 నుండి మేము ఈ సంఘానికి వచ్చాము. మేము ఈ సంఘానికి వచ్చినప్పుడు మా పాప చాలా చిన్నదండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటాయి. మరి అప్పటి నుండి కూడా మేము ఈ సంఘంలో ఉంటున్నాము. మరి ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుండి మేము ఎన్నో మేళ్ళు మేము మా జీవితంలో మేము కలిగి ఉన్నామండి. మరి అమ్మగారు అయితే ఎంతో ప్రేమిస్తారు. ఏ చిన్నదా ఆపద వచ్చినా కానీ వెంటనే వస్తారు. మరి అటు ప్రేమను, మరి మంచి సంఘాన్ని, సహవాసాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే మరి నా బిడ్డ విషయంలో అయితే దేవుడు ఎంతో గొప్ప మేలు చేశారు. మరి తన అమెరికా వెళ్ళడానికి మరి అక్కడ మరి తన చదువు పూర్తి చేసుకుని అయిపోయిన తర్వాత పార్ట్ టైం ఒక 3 మంత్స్ చేశాడు. మరి ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేయమని ఒక 4 మంత్స్ ఇంటర్న్షిప్ చేయమన్నారు. వాళ్ళకి నచ్చితే జాబ్ ఇస్తామన్నారు. మళ్ళీ దేవుని కృప వల్ల మరి ఆ బిడ్డకి మన జనవరి 1 నుండి జాబ్ కూడా వచ్చిందండి. మరి కాలిఫోర్నియాలో ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి గొప్ప కార్యం మరి ఆ బిడ్డ పట్ల చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే రోషిని కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది. మరి ఆ బిడ్డ ఎంసెట్ ప్రిపేర్ అవుతుందండి. మరి బిడ్డలిద్దరు యవన బిడ్డలుగా ఉంటున్నారు. మరి ఆ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. మరి నా విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ అంతా నేను చాలా సఫర్ అయ్యానండి. మరి నా కుడికాలంతా కూడా విపరీతంగా లాగేసేది. నేనైతే నడవలేకపోయేదాన్ని. నేను సంఘానికి వస్తానా, నేను అటు ఇటు తిరుగుతానా, అంత ఇబ్బందిగా అనిపించేది. హాస్పిటల్కి వెళ్ళినా ఒక 1 అవర్ కూడా నేను కూర్చోలేను, నిలబడలేను, అంత ఇబ్బందిగా అనిపించేది. నాకు L4 L5 డిస్క్ దగ్గర ప్రాబ్లం అయ్యిందండి. మరి కాలంతా విపరీతంగా లాగేసేది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే మరి ఆపరేషన్ చేయాలనేసి అని అన్నారు. ఈయన వెంటనే చేంజ్ చేసుకో అనేసి అని అన్నారు. నేను సరే సెకండ్ ఒపీనియన్కి కూడా వెళ్దాం అనేసి మరి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనేమో బెడ్ రెస్ట్ అని చెప్పారు. మరి నేనైతే ఏ మెడిసిన్ అయితే వాడలేదండి. మరి అమ్మగారు అయితే తెలిసిన వెంటనే వచ్చారు. వచ్చి కాలు మీద కాలంతా ఇలాగా నిమిరి ప్రార్థన చేశారు. మరి దేవుని కృప వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో అంత ఫ్రీగా ఉన్నానండి. ఇప్పుడైతే ఏ విధమైన ప్రాబ్లం అయితే నాకు లేదు. మరి నేనైతే ఏ మెడిసిన్ మీద నేను ఆధారపడను. మరి దేవుడు చేసిన గొప్ప కార్యమని నేను నమ్ముచున్నాను. మరి మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి మీకు అందరికీ వందనాలండి. మరి అమ్మగారు ఎంతో ప్రేమిస్తారు. మరి ఆ ప్రేమను బట్టి మేము ఎంతో సంతోషిస్తాము, నేను నా భర్త కూడాను. మరి అలాగే కరోనా విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి కరోనా టైంలో మా పాప నేను అయితే మ్యారేజ్ కానీ ఒక 10 రోజుల ముందే హైదరాబాద్ వెళ్ళామండి.
హైదరాబాద్ వెళ్ళి అక్కడ మ్యారేజ్కని వెళ్ళాము. ఈలోగా కరోనా అయిపోయింది. ఈయన మా అబ్బాయి కూడా పెళ్ళికి వద్దాం అనుకున్నారు, కానీ కరోనా వల్ల రాలేకపోయారు. మేము అక్కడ 20 డేస్ అక్కడ ఉండిపోయాము. మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు మంచి కరోనా టైము. మరి ఆ టైంలో మేము ప్రయాణం చేసి ఇక్కడికి రావడం, మళ్ళీ ఊర్లన్నీ తిరిగేసి వచ్చామని ఈయన క్వారంటైన్లో కూడా ఒక 13 డేస్ 14 డేస్ క్వారంటైన్లో ఉన్నామండి. మరి అట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏ విధమైన కరోనా కూడా మా కుటుంబంలో ఎవ్వరికీ రాలేదు. మరి మా చుట్టుపక్కలంతా కూడా అపార్ట్మెంట్లో పక్కన అందరికీ కూడా కరోనా. మరి మేము అవన్నీ తిరిగి వచ్చినా కానీ ఏ విధమైన తొందర కలగకుండా దేవుడు కృప చూపించాడు. మరి అందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా భర్త విషయంలో నా భర్త డ్యూటీలు మరి నైట్ డ్యూటీలకి వెళ్తుంటారండి. నైట్ డ్యూటీలు అంటే నైట్ 12 గంటలకు వెళ్ళాలి. మరి ఆ టైంలో పడుకోవడానికి అవ్వదు, అటు డ్యూటీకి వెళ్ళాలన్న ఇదిలో ఉంటారు. మరి నా భర్త కోసం, మరి నా కుటుంబం కోసం, మరి నా బిడ్డల కోసం మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మీకు వందనాలు. ఇంకా నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. మరి అలాగే మేము గృహాన్ని పైన 2 ఫ్లోర్లు వేస్తున్నాము. మరి అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పనులు సరిగా రాకపోవడం వల్ల అవ్వట్లేదు. అమ్మగారు అయ్యగారు చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయాలని మాకు ఎంతో ఆశగా ఉంది. మరి ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యేలాగా మరి మీరందరూ ప్రార్థన చేయమని, మరి మా కుటుంబం కోసం మీరు ఇంకనూ నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.